సో ఇంకా ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం అండి. మెయిన్ అయితే రోడ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. వన్ టైర్ ట్రావెల్ యూపీలో కానీ, ఎంపీలో కానీ, ఎంహెచ్లో కానీ అన్నీ బాగున్నాయి. మా ఇంటి దగ్గర కొంచెం గుంటలు ఉన్నాయి తప్ప ఇంకా మిగిలినంతా బాగానే ఉందండి. సో ఫెసిలిటీస్ మెయిన్లీ ఇక్కడ టెంపరీ రోడ్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ క్యాంపింగ్ ఫెసిలిటీస్ ఇక అదైతే నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, అలాగే ఎక్సలెంట్గా ఇచ్చినట్టండి. కొన్ని లక్షల మందిని అకామిడేట్ చేయగలిగేంత క్యాంపింగ్ ఫెసిలిటీస్ విత్ టాయిలెట్స్. అదనేది అంత టెంపరీ సెటప్, అది అంత ఈజీ అయితే కాదు. మేబీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్ వేలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఇప్పుడున్నది ఆల్మోస్ట్ ఏంటంటే లాస్ట్లో ఉన్నాము. ఇది ఒక పిచ్ ఏరియా, అంటే ఏం డెవలప్ చేయలేదు, అంత అవసరం కూడా లేదనుకుంటా వాళ్ళకి. మేము ఈ లాస్ట్కి వచ్చేసాం ఫ్రీగా ఉంటుంది అని. ఆ లాస్ట్లో కూడా అక్కడ ఒక లైన్ కనిపిస్తుందా, అది మీకు వాష్రూమ్స్ అండి. బారుగా అన్నీ ఇండియన్ కమోడ్స్ అయితే ఉన్నాయి. బయట ఒక బోర్ ఉంది. కొంచెం క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టున్నారు వాటర్, లేదంటే కొట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది బోరు. ఇప్పుడు ఇదే ఏరియా అండి. నార్మల్ దుక్కు పొలాలు అంటాం కదా మనం, అట్లా పిచ్చి పొలాలు వాడకుండా ఉన్న ఏరియాలాగా ఉన్నాయి ఇవి. సో దీన్ని క్లీన్ చేశారు, వాష్రూమ్స్ ఇచ్చారు. ఆ వాష్రూమ్స్ కూడా లీస్ట్ క్వాలిటీ, అది నిజం చెప్పండి, ఓన్లీ రేకులు అడ్డం పెట్టి అదే మేము వాడగలిగాము అంటే. ఇంకా ఆ లోపల క్వాలిటీ టెంట్స్ విత్ ఆల్ లైట్స్ ఫెసిలిటీస్ ప్రైవేట్ వాళ్ళు పెట్టారు, ఆశ్రమం వాళ్ళు పెట్టారు, వీళ్ళు అరేంజ్ చేసినవి ఉన్నాయి, డార్మెటరీస్ గవర్నమెంట్ అరేంజ్ చేసినవి ఉన్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ క్వాలిటీ బాగున్నాయండి. ఇక ఆ ఫెసిలిటీస్ని మనం వాడుకోవటము అనేది మన హ్యాండ్స్లో. ఎక్కడికెక్కడ చెత్త వదిలేసి వాష్రూమ్కి పోతే నీళ్లు పోయకుండా, ఇవన్నీ ఎవరి మిస్టేక్స్ చెప్పండి, మనదే కదా పూర్తిగా. సో దాన్ని ప్రాపర్గా వాడదాం అంతే. చూడండి వాళ్ళంతా ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో పాటలు పాడుకుంటూ. ఆల్మోస్ట్ అందరూ 70-80 ఇయర్స్ కూడా ఉన్నాళ్ళు, ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో. ఒక 50 మంది 60 మంది గ్యాంగ్స్ వచ్చారు. సో ఎక్కడైనా ఉండొచ్చు, మరీ ఇంత చలిగా కూడా లేదు. నార్మల్ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ చల్ల కూడా స్టే చేయొచ్చు. బాగానే ఉంది. నేనైతే తీస్తాను క్యాపర్ని. నార్మల్గా బాగుంది, చల్లగా ఉంది కానీ బాగుంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అండి, ఏం చేస్తున్నారండి వర్క్ వాళ్ళు నిజంగా. ఎక్కడా కూడా వాళ్ళల్లో ఒక యాంగర్ కానీ, ఒక చిరాకు కానీ, ఎంతమంది అడిగినా ఓపికగా చెప్పడం, ఆ చలిలో కూర్చొని కూడా వాళ్ళన్నీ నీట్గా చెప్తున్నారు. అండ్ డైవర్ట్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకోకుండా కార్లు గైడ్ చేస్తున్నారు. ఎంతమంది విసిగిచ్చినా కానీ చాలామంది అలా చెప్తున్నారు. ఎక్కడన్నా ఒక అతను కోపం పడ్డాడంటే తప్పే ఉంది, అతను కూడా హ్యూమన్ బీయింగే కదా. ఎంత అలసిపోయి ఉంటారు, ఫ్యామిలీని అందరిని వదిలేసి ఆ డ్యూటీ చేస్తూ అన్నీ హవర్స్. వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా. ఒక సౌండ్స్ అన్నీ భరిస్తూ ఆడ కూర్చొని, డిఫరెంట్ క్లైమేట్స్, పగలేమో వేడి, నైట్ ఏమో చలి. సో వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, విసిగించకండి వాళ్ళని. ఏమోనండి, నేనైతే ఒక 10 బ్యాచెస్ చూశాను పోలీసులు. ఆల్మోస్ట్ అందరూ చాలా ఫ్రెండ్లీ. అండ్ ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు, అంటే చిరాకు పడడం, కోపడడం అయితే చేయలేదు. చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఈ విషయంలో. అండ్ శానిటైజేషన్ అవి అయితే ఇక మాట్లాడక్కర్లేదు, అన్నీ బాగానే. నాకైతే ఎక్కడ కూడా ఒక వేస్ట్ పేపర్ కూడా ఏం కనిపించలేదండి. క్లీన్ చేసిన ఏరియాల్లో కూడా బాగానే ఉంది. జనాలు కూడా పర్వాలేదు అనుకుంటే, ప్లాస్టిక్ అంత వదులుతున్నట్లేరు. కొన్ని ఏరియాలు ఉండొచ్చు, అది ఇక మన కామన్ సెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎలా వద్దా, మన ఇంటిని ఎలా పెట్టుకుంటామో, దీన్ని ఎలా పెట్టుకోవడమా, ఇవన్నీ మన ఇష్టం. ఇంకా అది మనకు ఉండాలి బుద్ధి. ప్రతిదీ ఎవడో వచ్చి క్లీన్ చేస్తాడు అనుకోవడం మాత్రం తప్పండి. ఇంకపోతే ఈ స్నానం అన్నీ అయిన తర్వాత ఏదైతే మనం ఈ వాటర్ తీసుకెళ్ళాలనుకుంటామో దానికోసం కష్టపడక్కర్లేదు అస్సలు. ఎందుకంటే బాటిల్స్ సేవ్ చేసుకొని, దాచుకొని, ఖాళీ బాటిల్స్, వాటర్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్ కడిగేసేసి పెట్టుకుని అందరూ తీసుకెళ్ళి మేము కూడా ప్రిపేర్ చేసుకున్నాము. కానీ లక్కీలు ఏంటంటే ఇక్కడ ప్రతిదీ దొరుకుతుందండి. వాటర్ బాటిల్స్ ఎక్కడ పట్టినా అమ్ముతున్నారు. మీకు ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ నుంచి 5 లీటర్ క్యాన్ వరకు, ఒక మన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి చూసారా, ఫ్రీడమ్ 3 లీటర్లు 4 లీటర్లు అలాగా, అట్లాంటి అన్ని చోట్ల అమ్ముతున్నారు. అస్సలు ప్రాబ్లమే లేదు. ఫ్రెష్ బాటిల్స్లో మంచిగా పవిత్రంగా పట్టుకెళ్ళచ్చు. చాలామంది దగ్గర చూశాను, ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ చాలా క్లీన్గా ఉన్నాయండి వాటర్.
మురిగ్గా అట్లయితే ఏం లేవు, బాగానే ఉన్నాయి. వాటర్, రివర్ వాటర్ చాలా ఫ్రెష్గా అనిపించింది. నేనైతే రివర్ దగ్గరికి వెళ్ళి ఇంకా చూడలేదు. సో ఇక్కడున్న ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ దొరుకుతుంది కానీ అంత తినలేము. మీ ఫుడ్ మీరు మ్యాక్సిమం మీరు తెచ్చుకోండి, స్నాక్స్ కావచ్చు ఏదైనా కానీ. అంతా వాళ్ళ దగ్గర ఏం వాడతారో అన్నది తెలియదు కాబట్టి. ఇంకా హైజీన్ అంటారా, మిగిలిన ఇప్పుడు ఉన్న దగ్గర బాగుందండి. కొంత పాడైంది అంటే అది మన చేతుల్లోదే, పూర్తిగా మనదేనండి. ఒక నది ఒడ్డున ఒక ఖరాబ్ అయిపోయింది, అంతా చెత్త వేసారు అని చెప్పి వీడియోలు పెట్టారు. అది ఎవరు తప్పు? మేనేజ్మెంట్ ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టి కానిచ్చేస్తే మేనేజ్మెంట్ ఎవరు? యూపీ మేనేజ్మెంట్ వచ్చి క్లీన్ చేస్తుందా? ఇవలే మోడీ సార్ వచ్చేస్తారా? ఎందుకు? మనకు ఉండాలండి ఆ బుద్ధి అనేది. సో అలాంటి చిన్న చిన్నవి తప్ప వాటిల్నే చూసి మాత్రం ప్యానిక్ కాకండి. అంతా బాగుంది, తప్పదు. 1,00,000 మంది ఉండాల్సిన ప్లేస్లో 10 లక్షల మంది ఉన్నప్పుడు, 1000 మంది ఉండాల్సిన చోట 10,000 మంది ఉన్నప్పుడు కొంచెం ఆ చిరాకులు అవన్నీ కొంచెం తేడాలు ఉంటాయి. అవన్నీ భరించుకొని చూసుకోవాలి. మన తప్పు లేకుండా మనం ఉంటే చాలండి. ఎక్కడైనా మనం కరెక్ట్గా ఉంటే అందరూ కరెక్ట్గా ఉన్నట్టే, మర్చిపోవచ్చు. ప్లస్ ఈవెంట్ని ఒక పాజిటివ్ వేలో చూడండి. ఈ ఈవెంట్ అనేది మన లైఫ్లో వచ్చిన బిగ్గెస్ట్ అండ్ లాస్ట్ ఈవెంట్. మనం చచ్చిపోతాం ఖచ్చితంగా, ఇంకేం చూడడం ఇవి. సో అండ్ ఇది ప్రపంచం మొత్తం కలిసిన బీట్ చేయలేనంత పెద్ద రికార్డ్. సో దాన్ని సక్సెస్ఫుల్లో మన పాటు ఉన్నందుకు ఆనందపడండి. అందరూ వచ్చేసేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి.